ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి శ్రోతలకు నమస్కారం. ప్రతిరోజు ఉదయమున నిద్రలేచిన వెంటనే భగవంతుని అంతరంగంలో మనం భక్తి శ్రద్ధలతోటి ప్రార్థించాలి. ఆ ప్రార్థన ఎలా ఉండాలో ప్రార్థనా తరంగిణి ఇలా చెప్తోంది. పరమాత్మ, బ్రాహ్మీ ముహూర్తములో నన్ను నిద్ర నుండి లేపు. ఆ పవిత్ర సమయంలో నా అంతరంగమునందు నిన్నే స్మరించు నిర్మల బుద్ధి నాకు కలుగజేయి. పరమేశ్వర, ప్రతి నిత్యము భక్త సంఘాలలో పాల్గొనే భాగ్యము నాకు కలిగించు. భక్తి జ్ఞాన వైరాగ్యాలు ప్రసాదించు. పరాత్పర, పర్వతముల వలె సుఖదుఖములు భయపెట్టినప్పటికీ చివరి శ్వాస వరకు త్రికరణ శుద్ధిగా నీ ప్రార్థనలోనే నిలువగల శక్తి సామర్థ్యాలు ప్రసాదించు. సర్వేశ్వర, సంసార సుఖములపైన కామవాంఛలపైన పరిపూర్ణ విరక్తిని నాలో కలిగించి నీవు నా హృదయమునందే ఉన్నావను సంపూర్ణ భావము కలిగించు. ఈశ్వర, తెలిసి కాని తెలియక కాని ఏ ప్రాణికైనా నా నుండి అపకారము జరగకుండు విధముగా ఈ జీవిత రథము నడిపించు. ఆత్మస్థుతి, పరనిందలు అనిడి పాపకూపములలో నన్ను పడకుండా కాపాడు. ఓ ప్రేమైకమూర్తి, ప్రేమ, కరుణ, త్యాగము నా హృదయములో నిరంతరము నిండి ఉండు విధముగా దయచూడు. దీనబంధు, దేహాభిమానము తగ్గించు. విషయ సుఖములు విషములని నిరంతరము గుర్తుండునట్లు చెయ్యి. కరుణాసింధు, కీర్తి ప్రతిష్టలపైన ధనధాన్యములపైన నాకు కాంక్ష కలుగని రీతిగా కరుణించు. సకలాంతర్యామి, ఈ నామరూపాలన్నిటిలోనూ నీవు నిండి ఉన్నావను నిశ్చయ నిజభావము నిరంతరము నాకు స్ఫురింపచేచుండుము. సదానంద, సర్వప్రాణులయందు దయను, సాటి మానవులయందు ప్రేమను నాలో అభివృద్ధి చెయ్యి. ఈర్ష్యాసూయలు, రాగద్వేషాలు నా మనసులోనికి రానియకు. అచ్యుత, పలువురు దూషించినప్పటికీ భూషించినప్పటికీ భక్త బృందం యొక్క స్నేహము నుండి నన్ను వేరు చేయకు. సద్గురు, జగద్గురు, నారాయణ, పరమశివ, వెంకటేశ్వర, శ్రీకృష్ణ, శ్రీరామ, ఆంజనేయ, గణపతి, జగజ్యోతి, పార్వతీ, సరస్వతి, పద్మావతి, నేను ఆరాధించే నామరూపాలతో నన్ను అనుగ్రహించి రక్షించండి. మనం అంతరంగంలో నిత్యము ఇలా భగవంతుని ప్రార్థిస్తే మన బుద్ధి శుద్ధి అయి జీవన గమనం సుగమమై ఆధ్యాత్మిక ప్రగతి లభించి తద్వారా భగవత్ ప్రేమకు పాత్రులమవుతాం. మన పిల్లల చేత కూడా ఇలా ప్రార్థన చేయటం అలవాటు చేసినట్లయితే వారిని కూడా ఎల్లప్పుడూ సన్మార్గంలో నడిపించిన వారం అవుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.